స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేసిన రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగ పాలన చేస్తోంది. వైసీపీ నేతల ఆగ్రహం. ప్రతిష్టమైన రాజ్యాంగం కారణంగానే భారతదేశం ఉన్నతంగా ఎదుగుతోంది. నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు స్పష్టం. వార్తల్లోని వివరాలు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 2,69,805 మందికి 556 కోట్ల పెన్షన్ కింద అందించామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా శుక్రవారం జిల్లా డిటిసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు శాఖల అధికారులతో కలిసి మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం పోలీస్ పెరేడ్ను ఆయన పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా సాధించిన ప్రగతిని ప్రసంగం రూపంలో వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన స్త్రీ శక్తి పథకం ద్వారా ఆగస్టు 15న రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కార్యక్రమం ద్వారా మహిళలు, ఆడపిల్లలు, ట్రాన్స్జెండర్లు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి 5 రకాల ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసుల ద్వారా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. దీపం 2 పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ నుండి జూలై వరకు 3,34,795 మంది ఎల్పీజీ వినియోగదారుల ఖాతాలకు 28.56 కోట్లు జమ చేశామన్నారు. పల్లె పండుగ ద్వారా ఇప్పటి వరకు 85 కోట్లతో పనులు ప్రారంభించి 1,454 రోడ్లు పూర్తి కాగా 19 కోట్లతో ప్రారంభించిన 33 బీటీ రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో 1,030 కోట్లు ఖర్చు చేసి ఇప్పటి వరకు రాష్ట్రంలోని అత్యధికంగా 52,735 ఇళ్లు నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 2,69,805 మందికి 556 కోట్ల పెన్షన్ కింద అందించామన్నారు. డిజిటల్ సర్వే సెంటర్ను కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా జూలై 23న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రారంభించుకున్నామని, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పంలో ప్రారంభించుకున్న ఈ సెంటర్ ద్వారా కుప్పంలోని 13 వైద్య ఆరోగ్య కేంద్రాలు అనుసంధానం చేశామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద జిల్లాలో ఏప్రిల్ 25 నుండి ఇప్పటి వరకు 47,725 మందికి 91 కోట్లు, ఆరోగ్య ఆసరా ద్వారా 15,711 మందికి 7.80 కోట్లు ఖర్చు చేశామన్నారు. మెగా డిఎస్సి ద్వారా త్వరలో జిల్లాలో 1,473 పోస్టులను భర్తీ చేయనున్నామన్నారు. తల్లికి వందనం పథకం కింద జిల్లాలోని 2,23,201 మంది విద్యార్థులకు సంబంధించి 335 కోట్లు తల్లుల ఖాతాలకు జమ చేశామన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా జిల్లాలోని 2,525 పాఠశాలల్లో ఉన్న 131,754 మంది పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నామన్నారు. రైతు సంక్షేమంలో భాగంగా అన్నదాత సుఖీభవ కింద 2,05,753 రైతు కుటుంబాలకు 103 కోట్లు, పీఎం కిసాన్ కింద 1,76,441 మంది రైతు కుటుంబాలకు 35 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు.
జిల్లాలో 37,333 ఎకరాలలో మల్బరీ సాగు చేస్తున్నామని, జిల్లాలో 19,050 మంది సన్న చిన్నకారు రైతులు ముఖ్యమైన జీవన వృత్తిగా మల్బరీ సాగు చేశామన్నారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 41 ఫ్రీ మెట్రిక్ పాఠశాల వసతి గృహాలలో 2,736 మంది పిల్లలకు, 16 కళాశాల వసతి గృహములలో 1,195 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తున్నామన్నారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా 3,112 మందికి 28.50 కోట్ల సబ్సిడీ, 40.62 కోట్ల బ్యాంకుల్లోనూ మొత్తం 69 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఏప్రిల్ 2025 నుండి ఇప్పటి వరకు 932 దరఖాస్తులకు ఆన్లైన్లు మంజూరు చేశామన్నారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను మంత్రి ఘనంగా సన్మానించారు. అలాగే ప్రభుత్వ శాఖలో అత్యుత్తమంగా విధులు నిర్వహించిన అధికారులకు మంత్రి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గురుజాల జగన్మోహన్, థామస్, నగర మేయర్ అముదా, చుడా చైర్మన్ కటారి హేమలత, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఎఫ్ఓ భరణి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కార్యక్రమం అనంతరం మంత్రి బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు ఇంటికి చేరుకున్న నేపథ్యంలో బీజేపీ నేతలు షణ్ముగం, రామభద్ర, అట్లూరి శ్రీనివాసులు మంత్రిని ఘనంగా దుశ్శాలువాతో సత్కరించి సన్మానించారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కులం, మతం, పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సూపర్ 6 సంక్షేమ పథకాలతో పాటు మరెన్నో అభివృద్ధి ఫలాలను అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర రథసారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాజధాని అమరావతి సహా యావత్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కృత నిశ్చయంతో కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుంది. జిల్లా సమగ్రాభివృద్ధి, అన్నదాతల భూములలో తిరునవ్వులు నింపేందుకు జిల్లాకు కృష్ణా జలాలను తీసుకుని వచ్చి తాగునీటి అవసరాలను తీర్చడంతో సహా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వారి ముగిడికే మెరుగైన పాలన చేర్చి సమగ్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలనే గొప్ప ఆశయాన్ని ఈ స్వాతంత్ర దిన వేదిక సందర్భంగా ప్రకటిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కార్యక్రమంను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 2,60,00,000 మంది మహిళలు, ఆడపిల్లలు, ట్రాన్స్జెండర్లకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్టరీ, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి 5 రకాల ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసుల ద్వారా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. పాలనలో బాధ్యత, జవాబుదారీతనాన్ని పెంచడంలో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణకు శ్రీకారం చుట్టాం. జిల్లాలో ఇప్పటి వరకు 55,460 అర్జీలను సంతృప్తికర రీతిలో పరిష్కరించాం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 దిశగా కృషి చేస్తున్నారు. ఇందుకు మనందరం పూర్తి సహాయ సహకారాలు అందించి మన చిత్తూరు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములవుతాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీపం 2 పథకం కింద ప్రతి ఆర్థిక సంవత్సరానికి 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, బీపీఎల్ రైస్ కార్డు కలిగే ఆధార అనుసంధానం చేసుకున్న ఎల్పీజీ వినియోగదారులకు అందించే కార్యక్రమం చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ నుండి జూలై వరకు 3,34,795 మంది ఎల్పీజీ వినియోగదారుల ఖాతాలకు 28,56,00,000 జమ చేశారు. జిల్లాలోని 1375 చౌక దుకాణాల ద్వారా 5,34,721 బీపీఎల్ కార్డు కలిగిన కుటుంబాలకు 9,236 మెట్రిక్ టన్నుల నాణ్యమైన జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 పోషకాలు కలిగిన ఫుడ్ ఫైడ్ రైస్ ను ప్రతి నెల ఉచితంగా అందిస్తున్నాం. 65 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు మరియు వికలాంగులకు రేషన్ సరుకులు ప్రతి నెల 26 నుండి 30 తేదీలోపు కార్డుదారిని ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నాం. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పాలనను పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగ పాలన చేస్తోందని వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని వైఎస్ఆర్సీపీ మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో చిత్తూరు కాణిపాకం వరకు పాదయాత్ర నిర్వహించారు. శుక్రవారం స్థానిక దొడ్డిపల్లిలోని సప్తకన్నికలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ర్యాలీని చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, జ్ఞాన జగదీష్, ఉద్యోగుల పెన్షనర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డిలు మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో సాగుతోందన్నారు. మచ్చలేని నాయకుడుగా ఎంపీ మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు త్వరగా బెయిల్ రావాలని అమ్మవారిని ప్రార్థించి కాణిపాకం వరకు ర్యాలీ నిర్వహించామన్నారు. ఘననాథుడి కృపతో అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. చేయని తప్పుకు ఎంపీని జైల్లో పెట్టడం ఎంతవరకు న్యాయమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాణిపాకంలో స్వామివారిని దర్శించుకొని ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయం వెలుపల కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గుడిపాల పార్టీ అధ్యక్షుడు ప్రకాష్, చిత్తూరు రూరల్ పార్టీ అధ్యక్షుడు జైపాల్, జెడ్పీటీసీ బాబునాయుడు, నాయకులు, ప్రజాప్రతినిధులు మధురెడ్డి, శివ, మనోజ్ రెడ్డి, అన్బు, మసూదన్, త్యాగ, సంపత్, ప్రతిమారెడ్డి, అప్పోజీ, భాను, స్టాన్లీ, లోక, చంద్ర, చామంతి, జస్టిస్, శ్యామ్, సద్దాం, రవి, మహేష్, చిన్న, ట్వింకిల్, శివారెడ్డి, సెల్వ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 79వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఎవరైతే మా నాయకులందరినీ కూడా అక్రమ అరెస్టులు చేశారో, జైళ్లలో నిర్బంధించారో, ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మన దేశానికి ఎట్టా ఇండిపెండెన్స్ వచ్చిందో అదేవిధంగా మా నాయకుల్ని నిర్బంధించడానికి గాను, అందులో ప్రత్యేకంగా మా యువ నాయకుడు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు, ఏ మచ్చలేనటువంటి వ్యక్తి, ఆయన కడిగిన ముత్యంలాగా తొందరగా బయటికి రావాలని ఆ దేవుణ్ణి, కాణిపాక వినాయకుడిని కోరుకుంటూ చిత్తూరు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు అందరూ కలిసి దొడ్డిపల్లి సప్త కనికలమ్మ గుడి దగ్గర నుంచి, వాళ్ళ ఇష్టదేవత సప్త కనికలమ్మ, ఆ గుడి దగ్గర నుంచి కాణిపాక వినాయక స్వామి వరకు పాదయాత్రగా ఆయన మంచి ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా ధైర్యంగా ఉండాలని, ఆ దైవ సన్నిధిలో అతన్ని మంచిగా తీసుకురావాలని కోరుకుంటూ మేమందరూ పాదయాత్ర ప్రారంభిస్తూ ఉన్నాం. ఈరోజు మా ఎంపీ మిథున్ రెడ్డి గారికి సప్తకన్నికలమ్మ గుడిలో దేవత దగ్గర పూజలు చేసి అన్నకి భిన్న బెయిల్ రావాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ దొడ్డిపల్లి నుంచి కాణిపాకం వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి ముఖ్య అతిథిగా మా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి అన్న గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు, ఇంకా రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొనడం కూడా జరిగింది. ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నామంటే మా మిథున్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఆయన మీద కేసు పెట్టి ఆయన జైల్లోకి కూడా పంపించడం కూడా జరిగింది. లిక్కర్ స్కామ్కి మిథున్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ఆధారాలు కూడా లేదనేసి కూడా ఈ సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాము. రానున్న రోజుల్లో ఇదే విధంగా వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇది చేస్తూ ఉంటే మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్గా వచ్చినప్పుడు వీళ్ళకందరికీ కూడా తీవ్ర పరిణామాలు కూడా ఉంటుందనేసి కూడా హెచ్చరిస్తున్నాము. జై జగన్. అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ
చిత్తూరు నియోజకవర్గంలో ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త అందరూ కూడా మన ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్టును ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఎంపీ త్వరగా రిలీజ్ కావాలని భగవంతుని ప్రార్థిస్తూ కనికలమ్మ గుడి దగ్గర నుంచి కాణిపాకం వరకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త పాదయాత్ర చేస్తున్నారు. దీన్ని అందరూ కూడా హర్షించాల్సిన విషయము. ఇది సక్సెస్ఫుల్గా అందరూ ఈరోజు హాజరైనదని ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో శుక్రవారం భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మేయర్ అముద జాతీయ జెండాను ఎగురవేశారు. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కమిషనర్ నరసింహప్రసాద్, సహాయక కమిషనర్ ప్రసాద్ జాతీయ జెండాకు వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ భారతదేశంతో పాటు అనేక దేశాలు స్వాతంత్రాన్ని సాధించిన ప్రతిష్టమైన రాజ్యాంగం కారణంగా భారతదేశం ఉన్నతంగా ఎదుగుతోందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించిన పటిష్టమైన రాజ్యాంగం మహాత్మా గాంధీ అడుగుజాడల్లో భారతదేశం ఉన్నత శిఖరాల వైపు నడుస్తోందన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మేయర్ అముద గాంధీ పుట్టిన దేశమా దేశభక్తి గీతాలు ఆలపించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పారిశుద్ధ్య నిర్వహణలో సేవలను అందించిన పలువురు పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. నగరపాలక కార్యాలయం పరిధిలో ఉత్తమంగా విధులు నిర్వహించిన ఉద్యోగులకు, అధికారులకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, ఎంఈ వెంకట్రామిరెడ్డి, సిఎంఎం వెంకటరమణ, ఆర్ఓ గోపాలకృష్ణ వర్మ, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇక్కడున్న మున్సిపల్ సిబ్బందికి, అట్లాగే ఈ స్వాతంత్ర దినోత్సవానికి అటెండ్ అయిన అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం స్వాతంత్ర్యం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఈ దినం, ఆ రోజున మన పోరాట యోధులందరూ చేసిన మహా యుద్ధం వల్ల వచ్చిన ప్రతిఫలం ఇది. అయితే ఇప్పుడు ఈ 79 సంవత్సరాలు ఎలాగా మనం అభివృద్ధి సాధించాం, ఈ 79 సంవత్సరాల్లో ఎలా ముందుకెళ్ళాం అనే దానికి తార్కాణం మన అభివృద్ధి, మన స్వాతంత్ర్యం కనపడతా ఉంది. ఎందుకంటే మనతో పాటు వచ్చిన కంట్రీస్ అన్ని కూడా స్వాతంత్రాన్ని నిలబెట్టుకోలేకపోయినాయి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోలేకపోయినాయి. అట్లాంటి గట్టి రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, తర్వాత స్వాతంత్రానికి మూల కారణమైన ఎంకే గాంధీ గారు, సో వీళ్ళందరూ మనం ఈరోజు స్మరించుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము. మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం డిటిసి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ శకటాల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ద్వారా మిస్ట్ బుల్లెట్, మిస్ట్ జీపు, ఐఆర్బి బోట్, రెస్క్యూ టెండర్ వాహన శకటాలు ప్రదర్శించారు. అనంతరం వ్యవసాయ శాఖ ద్వారా ప్రకృతి మరియు సమీకృత వ్యవసాయ శకటం, వైద్య ఆరోగ్య శాఖ వారి డిజిటల్ నెర్వ్ సెంటర్, 104 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, 108 ఐసిటిసి శకటాలు, అటవీ శాఖ శకటం, తల్లికి వందనం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, మెగా పీటీఎంపై అవగాహన కల్పిస్తూ విద్యాశాఖ శకటాలు ప్రదర్శించారు. శకటాల ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వ్యవసాయ శాఖ శకటానికి మొదటి బహుమతి, విద్యాశాఖ శకటానికి రెండవ బహుమతి ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించారు.
తర్వాత మన ముందుకు రాబోతుంది వైద్య ఆరోగ్య పథకం. చిత్తూరు జిల్లాలో 32 మండలాల్లో 44 చంద్రన్న సంచార వాహనాల ద్వారా 55 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా సచివాలయ స్థాయిలో ఆరోగ్య సేవలు అందించబడుతున్నవి. మరియు అవసరమైన గర్భవతులకు ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ ఎక్కించడం, తర్వాత ఇంటికి చేర్చడం జరుగుతుంది. ఇప్పుడు మన ముందుకు రాబోతుంది 104 వాహనం, చంద్రన్న సభి 104 వాహనం. అలాగే 102 తల్లిగొండ ఎక్స్ప్రెస్ వాహనం, 23 పాఠశాలల నుండి 4,98,683 మంది భాగస్వామ్యం. చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది 190 మంది 10వ తరగతి విద్యాన మరియు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించడం జరిగింది. మోడల్ ప్రైమరీ స్కూల్స్ ప్రతి ఒక్క తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి అనే భావనతో చిత్తూరు జిల్లాలో 498 మోడల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సహిత విద్య మండలానికి ఒక మహిళా కేంద్రం గల మన జిల్లాలో 301. చిత్తూరు విజయం సిబిఎస్ఈ పాఠశాలలో విద్యా సంస్థల అధినేత డాక్టర్ తేజోమూర్తి అధ్యక్షతన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విజయం అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ శైలజామూర్తి, అన్ని పాఠశాలల మరియు కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ శైలజామూర్తి మాట్లాడుతూ, మన భారతదేశం కర్మభూమి అని, వ్యవసాయ ఆధారిత దేశమని, కర్మ అంటే పని అని, మన దేశంలోనే ప్రజలు బాగా కష్టపడి పనిచేస్తారని, కష్టపడితే ఫలితం దక్కుతుందని అనడానికి మన దేశం నిదర్శనమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ తేజోమూర్తి మాట్లాడుతూ దేశంలో మరియు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై అవగాహన కల్పించారు. పిల్లల ఆలోచన విధానం గురించి వివరించారు. తల్లిదండ్రుల మంచి ఆలోచనలు, నడవడికలు తమ పిల్లలను మంచి దారిలో నడిపిస్తాయని, పిల్లలు దేశాన్ని నడిపించే రథసారథులని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతి పౌరుడు సక్రమంగా వారి బాధ్యతలను నిర్వర్తించినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లు అని తెలియజేశారు. సిబిఎస్ఈ ప్రధాన ఉపాధ్యాయురాలు అఖిల రమేష్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు కొవ్వొత్తి మరియు సూర్యుని వల్లే పిల్లలపై తమ జ్ఞానం అనే కాంతిని ప్రసరింపజేయాలని మనవి చేశారు. విద్యార్థులు తమ ఉపన్యాసాలతో దేశభక్తిని చాటుకున్నారు. ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తి నాయకుల వేషధారణలను అలరించాయి. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులైన స్టేట్ బోర్డు ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీదేవి, విజయం సిబిఎస్ఈ ప్రధాన ఉపాధ్యాయురాలు అఖిల రమేష్, ఎంబీఏ మరియు ఎంసీఏ కళాశాల ప్రిన్సిపల్ జయంత్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జీవరత్నం నాయుడు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ దేవేంద్రన్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ గోపి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు పోలీస్ పెరేడ్ మైదానంలో దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా విజయం డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఆయరే శుభ్ దిన్ ఆయరే పాటకు నృత్యం చేయగా, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు సై సై సయ్యారే 3 రంగుల జెండా పాటకు, రెయిన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు సునో గోరు సే దునియా వాలా పాటకు, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు ఆదివాసీ సంస్కృతి గీతం జ్ఞానపద పాటకు, లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులు వందే మాతరం సుజలాం సుఫలాం పాటకు, క్యాంఫోర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు పుణ్యభూమి నా దేశం నమో నమామి పాటకు నృత్యం చేశారు. అదేవిధంగా మహిళలు, ఆడపిల్లల్లో మానసిక స్థైర్యం
పెంచేలా జయచంద్ర అకాడమీ ఆఫ్ కడప ఆధ్వర్యంలో ప్రాచీన దేశీయ కలారి పట్టు ప్రదర్శించారు. వీటితో పాటు ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులచే రాణి ఆఫ్ ఝాన్సీ ప్రదర్శన, ఇన్స్ట్రుమెంటల్ ఫోక్ ప్లేను సోమలకు చెందిన కిరణ్ మిమిక్రీ ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్తమ ప్రదర్శన చూపిన విజయం విద్యా సంస్థలు చిత్తూరు విద్యార్థులకు మొదటి బహుమతి రాగా, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల చిత్తూరు విద్యార్థులకు రెండవ బహుమతిని ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందుకున్నారు.
స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా దేశ సరిహద్దుల్లో సైనికులు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను ఇతివృత్తాంతంగా చేసుకుని జయచంద్ర అనే యువకుడు రూపొందించిన సైనిక ఓ సైనిక అనే గీతాన్ని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు తన కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆగస్టు 15 సందర్భంగా దేశభక్తి గీతాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను అలాగే వారు చేస్తున్న సాహసాలను కంటికి కట్టినట్లు చూపించడం, అందుకు తగ్గట్టు గీత రచయిత గేయాన్ని రాయడం, పాడడం వంటివి అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. ఈ గీతానికి సంబంధించిన గేయ రచయిత, యాక్టర్, దర్శకత్వం వహించిన పాటూరి జయచంద్ర మాట్లాడుతూ స్వతహాగా దేశభక్తుడిని, దేశ సరిహద్దుల్లో సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తాను స్పందించి వారికి ఒక బహుమతిగా ఇవ్వాలని అనుకోవడం జరిగిందని, అందుకు నిదర్శనం ఈ పాటను రూపొందించడం జరిగిందన్నారు. అలాగే దేశ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ పాట అంకితం ఇస్తున్నట్లు కూడా జయచంద్ర తెలిపారు. చీకటిల కాంతి వైనావు కంటి మీద కునుకే లేదు కనిక చీకటిల కాంతి వైనావు గుండె నిండా ధైర్యమా విడిపోతివా ప్రాణమా గుండె నిండా ధైర్యమా విడిపోతివా ప్రాణమా శత్రుముఖలను చీల్చి చెండాడి చివరకు నీవు సవిధవైతివి దేశం కోసం ప్రాణం విడిచి చరితలో నిలిచిపోతివి సైనిక ఓ సైనిక సరిహద్దులో సేవగా ఒక సంతోషకరమైన ఒక క్రియేటివ్ సాంగ్ తయారు చేయడం జరిగింది. అది మన చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి పూతలపట్టు కాన్స్టిట్యున్సీ నుంచి చేయడం జరిగింది, జయచంద్ర అని. సో దాన్ని లాంచ్ చేస్తాం ఈరోజు. సో అది తర్వాత అది యూట్యూబ్ ఛానల్ అవుతుంది. అదంతా సక్సెస్ కావాలని, తర్వాత అది మంచి దేశభక్తి గీతం లాగా ఉంది. నేను చూశాను ఆల్రెడీ కొంచెం పాటు, దేశభక్తిలా ఉంది. దానికి నేరటి నరసయ్య అని ఏసీపీ ఖమ్మం ఆయన రచయిత, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఘనశ్యామ్ అని ఆయన కూడా ఫిలింలో పనిచేస్తూ ఉన్నాడు. నృత్య డైరెక్టర్ జయచంద్ర, ఈయనే ప్రొడ్యూసరు, ఈయనే డైరెక్షన్ పెట్టుకున్నాడు. సో మనందరికీ తెలుసు ఈరోజు దేశభక్తికి ఎంత ఇంపార్టెంట్ ఇది ఉందో. నిన్నగాక మొన్న మన సింధూర్ ఆపరేషన్ జరిగినప్పుడు మన ఎయిర్ డిఫెన్స్ కానీ, తర్వాత మన ఆర్మీ కానీ, నేవీ కానీ వాళ్ళు పోషించిన పాత్ర మనందరికీ తెలుసు. చాలా చాలా ఇంపార్టెంట్. మన సార్వభౌమత్వం, ఇండియా సార్వభౌమత్వాన్ని కాపాడే ఒక ప్రాముఖ్యమైన పాత్ర వీళ్ళు పోషిస్తూ ఉంటారు. సో అట్లాంటి ఒక దేశభక్తితో కూడిన వాళ్ళ మీద తీసిన ఈ సాంగ్ బాగా సక్సెస్ అవ్వాలని, ఆ సాంగ్ బాగా మంచి వ్యూస్ వచ్చి జయచంద్రకి మంచి ఫ్యూచర్ రావాలని. సో అందరికీ నమస్కారం. నా పేరు జయచంద్ర నాయుడు. మాది పూతలపట్టు నియోజకవర్గం, పాటూరు విలేజ్. నేను మూవీస్లో పనిచేస్తాను. సైనికుల మీద అభిమానంతో నేను సైనికుల్లో చేద్దామనేసి 2006-07 సమయంలో వెళ్తే వాళ్ళు కొద్దిగా డ్యామేజ్ అని చెప్పి సైనికుల్లో చేర్చుకెళ్ళారు. సైనికుల మీద అభిమానంతో సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి సైనికుల మీద ఏదైనా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఒక ఆల్బమ్ నా ప్రైవేట్గా
నేను ఖర్చు పెట్టుకొని ఆల్బమ్ తయారు చేసి సైనికుల మీద ఉన్న అభిమానంతో సైనికులకి అందరికీ సాంగ్ డెడికేట్ చేస్తున్నాను. ఈ పాటకి దగ్గర ఒక 2 lakhs ఖర్చు. వీడియో ఫుటేజ్కి, సాంగ్కి, మ్యూజిక్కి అన్ని దగ్గరుండి గట్టిగా నేను చేసుకున్నాను. ఆర్మీ సాంగ్ని యూట్యూబ్ ఛానల్లో చిత్తూరు కుర్రాడు తేజ అనే ఛానల్లో రిలీజ్ చేస్తున్నాం. ఇవాళ అందరూ చూసి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.